హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ప్యాంపర్ ప్లేట్స్. ఈరోజు మీకు నేను పొంగనాలు విత్ డిఫరెంట్ చట్నీ చూపించడానికి వచ్చాను. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిల్లీస్, 2 చిన్న సైజు చింతకాయలు, 2 బెండకాయలు, కొన్ని డ్రై పల్లీస్, ఒక 3 టమాటాలు తీసుకోండి. చింతకాయలు కొద్దిగా క్రష్ చేసి అందులో ఉన్న విత్తనం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి చిల్లీస్, బెండకాయ ముక్కలు, చింతకాయ క్రష్ చేసుకున్న చింతకాయ వేసి బాగా వేయించండి. మిర్చి బాగా వేగిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని బాగా చల్లారనివ్వండి. తర్వాత అదే బాండీలో టమాటా ముక్కలు వేసుకుని బాగా మగ్గించండి. చల్లారిన మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, వేయించిన డ్రై పల్లీలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మగ్గిన టమాటాలను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దానిలో ఉప్పు అది సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుని కావాలనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి. నేను ఆయిల్ యూసేజ్ తగ్గిద్దామని నేను తాలింపు వేయలేదు. మనకి కావాల్సినంత దోసపిండి తీసుకొని దానిలో కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొంగనాలు ప్యాన్ పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ మిశ్రమాన్ని దానిలో స్పూన్ సాయంతో వేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి స్పూన్ సాయంతో వాటిని మళ్ళీ తిరిగేసి అవసరం అనుకుంటే నూనె వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఈసారి సిమ్లో పెట్టి కాసేపు వేగనివ్వండి. అంతేనండి, పొంగనాలు రెడీ అవుతాయి. అది తీసుకుని ప్లేట్లో వేసుకుని ఈ చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేశానండి, నాకు బాగా నచ్చింది. బెండకాయలతో చట్నీ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా చేసి చూపిద్దామని ట్రై చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.